హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో రివర్స్ ఇంజనీరింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ రివర్స్ ఇంజనీరింగ్నే మనము బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి, రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అని చెప్తున్నాం. మెయిన్గా ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ని తయారు చేసేటప్పుడు మనము స్క్రాచ్ నుంచి తయారు చేస్తాము కదా. సో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాం, తర్వాత రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ప్రకారము డిజైనింగ్ చేస్తాము, అండ్ ఆ తర్వాత కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాము, అండ్ ఫైనల్లీ ప్రోడక్ట్ని డిప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు రివర్స్ చేయాలి. ఆల్రెడీ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీస్ చెక్ చేయాలి, ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేసి బ్యాక్వర్డ్లోకి మూవ్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రివర్స్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ రివర్స్ ఇంజనీరింగ్ కెన్ హెల్ప్ టు ఇంప్రూవ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది అండర్లైయింగ్ సోర్స్ కోడ్ ఫర్ ది మెయింటెనెన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో ఈ బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటి అంటే, మన ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? మెయింటెనెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అదే చెప్తున్నా. అండ్ సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ, ఇన్ సమ్ కేసెస్ ద గోల్ ఆఫ్ ది రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కెన్ సింప్లీ బి ఏ రీడాక్యుమెంటేషన్ ఆఫ్ లేగెన్సీ సిస్టమ్స్ అని చెప్తున్నా. అండ్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ కోడ్, తర్వాత మాడ్యూల్ స్పెసిఫికేషన్, డిజైన్, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. మనకి నార్మల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, తర్వాత డిజైన్, తర్వాత కోడ్. ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ ఈ రివర్స్ ఇంజనీరింగ్లో, బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్లో మీకు ఈ డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ప్రాసెస్ ఏంటి అని చెప్పి. ఫస్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్, తర్వాత మాడ్యూల్ స్పెసిఫికేషన్, అండ్ ఆ తర్వాత డిజైన్, తర్వాత రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్కి డయాగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ రివర్స్ ఇంజనీరింగ్లో మెయిన్ పర్పస్ ఏంటి అంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సిస్టమ్ యొక్క ఇంప్రూవ్మెంట్. ఓకేనా? యాక్చువల్గా సాఫ్ట్వేర్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. మీన్స్ ప్రీవియస్ సిస్టమ్ని ఓపెన్ చేసి అన్ని ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి, తర్వాత న్యూ సిస్టమ్ని మనము బిల్డ్ చేసేటప్పుడు ఆర్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయడానికి మనము ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటిని మనము చెక్ చేసిన ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మెయిన్గా ఈ రివర్స్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ లెగెన్సీ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే, ఓల్డ్ సిస్టమ్స్ని బేస్ చేసుకొని డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెగెన్సీ అని చెప్పొచ్చు. సో ఇది బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ డెఫినేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు యూజెస్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. సో ఈ రివర్స్ ఇంజనీరింగ్, బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అనేవి మనము తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, మాల్వేర్ డెవలపర్స్ ఆఫెన్ యూజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ టు ఫైండ్ వల్నరబిలిటీస్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు బిల్డ్ ఏ కంప్యూటర్ వైరస్ దట్ కెన్ ఎక్స్ప్లోయిట్ ద సిస్టమ్ వల్నరబిలిటీస్ అంటున్నాం. అంటే సిస్టంలో ఏం వల్నరబిలిటీస్ ఉన్నాయి అని చెక్ చేయడానికి, సిస్టంలో వైరస్ని చెక్ చేయడానికి మెయిన్గా మనకి ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అదే ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ ఇన్ క్రిప్టనాలిసిస్ టు ఫైండ్ వల్నరబిలిటీస్ ఇన్ సబ్స్టిట్యూషన్ సైఫర్, సిమెట్రిక్ ఆల్గరిథమ్స్ ఆర్ పబ్లిక్ క్రిప్టోగ్రఫీ అంటున్నాం. సో ఇక్కడ క్రిప్టో అనాలిసిస్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో మెయిన్గా ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనేది క్రిప్టో అనాలిసిస్ పర్పస్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో క్రిప్టో అనాలిసిస్ మీన్స్ మన దగ్గర ఆల్రెడీ సైఫర్ టెక్స్ట్ ఉంది, అంటే ఆల్రెడీ కోడెడ్ డేటా ఉంది, దాన్ని మనం ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకేనా? సో అది కూడా వన్ టైప్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఇది రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ గురించి. ఓకేనా? సో ఈ టాపిక్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.
కేస్, దీన్నే కేస్ అని కూడా అంటారు, CASE. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనము చూద్దాం. ఓకేనా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, మనకి క్వాలిటీ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సో క్వాలిటేటివ్ సాఫ్ట్వేర్ని విత్ లెస్ కాస్ట్తో మనం బిల్డ్ చేయాలి అనుకుంటాం కదా. సో ప్రొడక్టివిటీ అనేది హై ఉండాలి, కాస్ట్ అనేది లెస్ ఉండాలి. సో ఎవరైనా అదే అనుకుంటారు కదా. సో ప్రొడక్టివిటీ అనేది హై ఉండాలి అనుకుంటాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో SDLC ప్రాసెస్ని యూజ్ చేస్తాం కదా. సో SDLC ప్రాసెస్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తాము, తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ని మనం యూజ్ చేస్తాం, అన్ని పర్టికులర్గా మాన్యువల్గా చెయ్యం కదా. సో ఈ SDLC ప్రాసెస్లో మనము ఈచ్ ప్రాసెస్కి కూడా మనం కొన్ని నెంబర్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తాం. సో ఆ టూల్స్ని మనం యూజ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు మనం కొన్ని టూల్స్ని యూజ్ చేస్తాం కదా, అలా ఆ టూల్స్ని యూజ్ చేయడానికి మనము ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎయిడెడ్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ హెల్ప్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో డిజైనింగ్ ఫేజ్లో కూడా మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం, లైక్ UML లాంటి టూల్స్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హెల్ప్. అంటే సో దానికి కూడా మనము ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ది డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్డ్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ది అప్లికేషన్స్. సో అప్లికేషన్స్లో డిజైనింగ్ పర్పస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ పర్పస్ మనం కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఆ టూల్స్ని యూజ్ చేయడానికి కూడా మనము ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, కేస్ టూల్స్ వర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ హై క్వాలిటీ, డిఫెక్ట్ ఫ్రీ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ అంటున్నాం. అంటే లైక్ మనకి ప్రోడక్ట్ అనేది హై క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అనేది మనకి బిల్డ్ అవ్వాలి కదా. సో అలాంటి టైంలో కూడా మనకి కొన్ని టూల్స్ అనేవి అవసరం, ఎర్రర్ ఫ్రీ, బగ్స్ అనేవి ఎర్రర్స్ అనేవి ఉండొద్దు. సో అలాంటి ప్రోడక్ట్ అనేది మనకి హై క్వాలిటీ ప్రోడక్ట్ అనేది కావాలి. సో దానికి కూడా కొన్ని మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేయడానికి కూడా మనకి ఈ కేస్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, హెల్ప్ టు ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే మెయింటెనెన్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి మెయిన్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి, ఇంప్రూవ్స్ ది క్వాలిటీ, లోవర్ కాస్ట్ అండ్ ఇంక్రీజెస్ ది ప్రొడక్టివిటీ. సో ఇక్కడ లోవర్ కాస్ట్తోని మనం ప్రొడక్ట్ని బిల్డ్ చేయాలి అండ్ ప్రొడక్టివిటీ అనేది హై ఉండాలి. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే టెస్టింగ్లో కూడా సెలీనియం, కుకుంబర్ లాంటి టూల్స్ని యూజ్ చేస్తాం టెస్ట్ కేసెస్ని రాయడానికి. ఓకేనా. సో మనకి అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి కేస్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ పాయింట్ ఏముంది, ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ ఫేజ్. సో ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ ఫేజ్లో అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం ఫస్ట్ బిల్డ్ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి మనకి కావాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్లానింగ్ ప్రకారం మనకి కొన్ని టూల్స్ అనేవి యూజ్ అవుతాయి, లైక్ ఇలా ఫ్లో చార్ట్ మేకర్ కానీ, క్రియేటివ్ ప్రో ఆఫీస్, బేస్ క్యాంప్. సో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేస్తాం. సో అవి యూజ్ చేయాలి అంటే మనకి కేస్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది కావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ ఫేజ్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు యానిమేటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్ కావచ్చు ఆర్ UML టూల్స్ కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మనం స్కోప్, ఎక్లిప్స్ ఇలాంటి టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇంకా చాలానే టూల్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తున్నాను అంతే.
నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్లో కూడా మనం సెలీనియం, కుకుంబర్ లాంటి టూల్స్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటి, వెబ్ డెవలప్మెంట్ టూల్స్. వెబ్ డెవలప్మెంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఫాంటెల్లో, అడోబ్ ఎడ్జ్, ఇన్స్పెక్ట్, ఫౌండేషన్ 3. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టూల్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ద్వారా యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ టూల్. అంటే ఒక ప్రోడక్ట్ అనేది హై క్వాలిటీతో బిల్డ్ అవ్వాలి అంటే మనకి కొన్ని క్వాలిటీ అష్యూరెన్స్ టూల్స్ కూడా కావాలి కదా, లైక్ సోప్ టెస్ట్, యాప్స్ వాచ్. సో ఇవి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, మెయింటెనెన్స్ ఫేస్లో కూడా మనము బగ్జిల్లా ఫర్ డిఫెక్ట్ ట్రాకింగ్ అండ్ హెచ్పి క్వాలిటీ సెంటర్. సో ఇలాంటి టూల్స్ అన్నిటినీ కూడా మనకి వాడుకోవడానికి, హెల్ప్ చేయడానికి మనకి మెయిన్గా ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఏమేమి డిస్కస్ చేసామో ఈ క్లాస్లో, ఫస్ట్ రివర్స్ ఇంజనీరింగ్, బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అంటే ఏం చెప్పాను, మనకి మెయిన్గా ఇది ఈ రివర్స్ ఇంజనీరింగ్నే మనము బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అని కూడా అంటాము. అండ్ ఒక ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ని తయారు చేసేటప్పుడు మనం స్క్రాచ్ నుంచి తయారు చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాము, తర్వాత రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ప్రకారము డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ మనము కోడింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము, అండ్ ఆ తర్వాత టెస్టింగ్ చేస్తాము, ఫైనల్లీ డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు రివర్స్ చేయాలి అంటే, ఆల్రెడీ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని నేను ఓపెన్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీస్ చెక్ చేయాలి, ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, ఈ థింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి బ్యాక్వర్డ్లోకి మూవ్ చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం రివర్స్ ఉంటుంది. ఫస్ట్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత మాడ్యూల్ స్పెసిఫికేషన్, అండ్ ఆ తర్వాత డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అండ్ ఫైనల్లీ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ డయాగ్రామ్ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏమన్నాను ఇక్కడ, లెగెన్సీ. ఇందులోనే మనకి లెగెన్సీ సిస్టమ్స్ అంటే ఏంటి, మీన్స్ ఓల్డ్ సిస్టమ్స్ని బేస్ చేసుకొని డాక్యుమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇది బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ ఆర్ రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, సిస్టంలో ఎలాంటి వల్నరబిలిటీస్ ఉన్నాయి అని చెక్ చేయడానికి, అండ్ అలాగే సిస్టంలో వైరస్ని చెక్ చేయడానికి మనకి మెయిన్గా ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, క్రిప్ట్ అనాలిసిస్ పర్పస్ కూడా మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. సో క్రిప్ట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఆల్రెడీ ఒక సైఫర్ టెక్స్ట్ ఉంది, ఆల్రెడీ ఉన్న సైఫర్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ కోడెడ్ డేటా అనేది మన దగ్గర ఉంది, దాన్ని మనం ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడానికి చూస్తున్నాం. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కేస్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి SDLC ప్రాసెస్ అనేది మనకి ఉంటుంది కదా. సో దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, తర్వాత డిజైనింగ్ ఫేస్ కదా. సో ఇలాంటి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి మనం మాన్యువల్గా రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయలేము, కొన్ని నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసి మనము రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తాం. సో ఆ టూల్స్ని మనం యూజ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లోనే కాదు, డిజైనింగ్ ఫేస్లో కానీ, సో ఇలా మల్టిపుల్ వాటిల్లో మనకి టూల్స్ని యూజ్ చేయడానికి కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాం ఇక్కడ, ఇట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్డ్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ టూల్స్ వర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ హై క్వాలిటీ డిఫెక్ట్ ఫ్రీ. అంటే హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేయాలి, బగ్స్ ఎర్రర్స్ లేని ప్రోడక్ట్ని తయారు చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఎట్ లోవర్ కాస్ట్ అండ్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ.
ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అండ్ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి అని చెప్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, కేస్ ఎగ్జాంపుల్స్. ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ ఫేజ్. సో ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ ఫేజ్లో మనము ఫ్లో చార్ట్ మేకర్, క్రియేటివ్ ప్రో ఆఫీస్, బేస్ క్యాంప్ వంటి వాటిని ఈ టూల్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ టూల్స్ అనేవి మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మనకి ఈ కేస్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అలాగే డిజైనింగ్ ఫేజ్లో కానీ, కోడింగ్ ఫేజ్లో కానీ, సో డిజైనింగ్ ఫేజ్లో మనం యూఎంఎల్, యానిమేటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్ వంటి టూల్స్ని యూజ్ చేస్తున్నాం. కోడింగ్లో స్కోప్, ఎక్లిప్స్ లాంటి టూల్స్ని యూజ్ చేస్తున్నాం. టెస్టింగ్లో సెలీనియం, కుకుంబర్ లాంటి టూల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే వెబ్ డెవలప్మెంట్ టూల్స్లో వచ్చేసి అడోబ్ ఎడ్జ్, ఇన్స్పెక్ట్, ఫౌండేషన్ 3. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్లో మనం సోప్ టెస్ట్, యాప్ వాచ్, సో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాపిక్స్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.